శుభాశీస్సులు. పేరు కాశీశెట్టి. వయస్సు 60 సంవత్సరాలు. ఊరు గూడువాంజేరి. నేను రైల్వేలో గ్యాంగ్ మ్యాన్గా పనిచేసేవాణ్ణి. ఒకసారి నేను శ్రీ పూండీ స్వామి దర్శనం చేసుకుని వారితో నాకు ఈ ఉద్యోగం చాలా కష్టంగా ఉందని మొరపెట్టుకున్నాను. వారు నా మొరను ఆలకించి, నీకు ఆ ఉద్యోగం పోతుంది, మరో ఉద్యోగం వస్తుంది, బాగా పైకి వస్తావు అని ఆశీర్వదించారు. వారు చెప్పినట్లుగానే నేను కొన్నాళ్లకు రైల్వేలో పనిచేయడం విరమించుకొని బియ్యం వ్యాపారం మొదలుపెట్టాను. అందులో చాలా లాభాలు గణించాను. నాకు బుద్ధి పుట్టినప్పుడల్లా పూండీకి వెళ్ళి శ్రీ స్వామి దర్శనం చేసుకునేవాణ్ణి. ఆ సమయంలో నాకు గల కోరికలన్నీ శ్రీ స్వామితో విన్నవించుకునేవాణ్ణి. వారు వినేవారు, ఏమీ బదులు పలికేవారు కాదు. ఎప్పటిలాగానే ఒకసారి అలా నా కోరికలన్నీ శ్రీ స్వామి ముందు ఏకరువు పెట్టాను. వారు నన్ను బాగుంటావు అని ఆశీర్వదించారు. కొన్ని పర్యాయాలు వారు నన్ను ఉండి వెళ్ళు అనేవారు. అప్పుడు నేను శ్రీ స్వామి సన్నిధిలో 1-2 రోజులు గడిపేవాణ్ణి. నేను మా ఇంటి పూజ గదిలో శ్రీ స్వామి చిత్రపటం ఉంచి పూజలు చేస్తూ ఉండేవాణ్ణి. వారి దయవల్ల నా జీవితం అంతా ఆనందమయంగా సాగిపోతున్నది. సోడా నైవేద్యం. పేరు పాండు. వయస్సు 65 సంవత్సరాలు. ఊరు కలశప్పాకం. నా చిన్నతనంలో మాకు ఒక సోడా కొట్టు, సైకిల్ షాపు ఉండేవి. శ్రీ స్వామి అప్పుడప్పుడు మా సైకిల్ షాప్ వద్దకు వచ్చి కూర్చునేవారు. వారు మాసిన బట్టలను వేసుకొని మురికిగా ఉండడంతో అంతా వారిని పిచ్చివాడు అనుకునేవారు, ఎగతాళి చేసేవారు. మా నాన్నకు శ్రీ స్వామి పట్ల ఎంతో భక్తి గౌరవాలు ఉన్నాయి. ఆయన వారి కోసం ఇంటి దగ్గర ఉప్మా కానీ కిచిడీ కానీ చేసుకొని వచ్చి వారికి తినిపించేవారు. వారు మా నాన్నతో ఎంతో చనువుగా రారా పోరా అంటూ ప్రేమతో సంబోధించేవారు. మా నాన్న ఆహారం ముద్దలు చేసి పెడుతుంటే ఆరగించిన తర్వాత, ఇక చాలు పోరా బాలకృష్ణ అనేవారు. ఆహారం తీసుకోగానే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేవారు. శ్రీ స్వామి ఏటిలో కూర్చొని ఉన్నప్పుడు నదిలో నీరు వారిని అంటక వంపు తిరిగి ప్రవహించేది. ఆ విషయం తెలిసిన పిల్లలు, స్వామి మీరు కూర్చుంటే నీళ్లు రావు, వెళ్ళి కూర్చోండి అనేవాళ్ళు. శ్రీ స్వామి అరే పోండిరా అంటూ బయలుదేరి వెళ్ళేవారు. నేను కలశప్పాకానికి చుట్టుపక్కల గల గ్రామాలకు మామూలు సోడా, కలర్ బాటిల్సు, పన్నీరు సోడా సరఫరా చేసేవాణ్ణి. శ్రీ స్వామి పూండీలో అరుగుపై ఆసీనులైన తర్వాత నేను రోజు వారిని దర్శించుకొని ఒకరోజు కలర్ సోడా ఇస్తే తర్వాత రోజు పన్నీర్ సోడా చొప్పున సోడా మార్చి ఇచ్చేవాణ్ణి. సాధారణంగా శ్రీ స్వామి నేను సోడా ఇచ్చిన వెంటనే త్రాగేవారు. ఎప్పుడైనా వారు సోడా స్వీకరించకపోతే నేను పట్టుపట్టేవాణ్ణి. వారు అప్పుడు సరే ఇవ్వవయ్యా అంటూ సోడా స్వీకరించేవారు. నాకు వివాహమై 3 సంవత్సరాలు దాటినా సంతానం కలగలేదు. శ్రీ స్వామిని దర్శించుకొని నాకు సంతానం కలగాలని ప్రార్థించాను. ఆ తర్వాత పర్వతమలైకి వెళ్ళి రావాలని ఉందని కూడా వారికి విన్నవించుకున్నాను. వారు వెళ్ళి రమ్మని ఆశీర్వదించారు. వారి ఆశీస్సులతో పర్వతమలై యాత్ర పూర్తి చేసుకున్నాను. ఆ వెంటనే నా భార్య గర్భవతి అయి ఒక మగపిల్లవాడిని ప్రసవించింది. ఆ పసిబిడ్డను తీసుకువచ్చి శ్రీ స్వామి పాదాల చెంత ఉంచి వాడికి నామకరణం చేయవలసిందిగా ప్రార్థించాను. వారు ఆ బిడ్డకు వెంకటేశన్ అని నామకరణం చేసి వాడికి ఊదీ పెట్టి ఆశీర్వదించారు. 2 సంవత్సరాల అనంతరం నాకు 2వ కుమారుడు కలిగాడు. శ్రీ స్వామి వాడికి కమలకన్నన్ అని పేరు పెట్టారు. శ్రీ స్వామి వారి వద్ద వచ్చేవారందరికీ హితువు చేకూర్చేవారు. వారు చెప్పింది వేదం. వారేమన్నా అది జరిగి తీరుతుంది, జయం కలుగుతుంది. పేరు వేలుగౌండర్. వయస్సు 71 సంవత్సరాలు. ఊరు పాయన్గోయల్. నాకు 19 సంవత్సరాల వయసు నుండి నేను శ్రీ పూండీ స్వామిని చూస్తూ ఉన్నాను. మా ఊరి ప్రక్కన ఒక ఏరు ఉంది. శ్రీ స్వామి ఆ ఏటిలో కూర్చొని ఉండేవారు. వారు అలా కూర్చుని ఉన్నప్పుడు ఏటిలోని నీరు వారికి తగలకుండా పక్క నుండి వెళ్ళిపోవడం నేను చూశాను. ఒకసారి మా పాప కాలు విరిగింది. పాపను పుత్తూరులో ఉంచి అక్కడ చికిత్స చేయించాము. ఒకరోజు నా శ్రీమతి పుత్తూరులో ఉన్న మా పాపకు దోశలకు తీసుకువెళదామని దోశలు తయారు చేస్తూ ఉన్నది.
త్రోవలో శ్రీ స్వామిని దర్శించుకొని మా పాప వద్దకు వెళ్ళాలని అనుకున్నాము. నేను శ్రీ స్వామికి కూడా 2 మంచి దోశలు తయారు చేయించాను. మేము వారి సన్నిధికి చేరగానే వారు ఆ టిఫిన్ కోసమే ఎదురు చూస్తున్నట్లుగా, అది ఏం టిఫిను, తీసి చూపించండి చూద్దాం అన్నారు. మేము తెచ్చిన దోశలను వారి చేతిలో పెట్టాము. శ్రీ స్వామి మా మీద ప్రేమతో ఆ 2 దోశలు తిన్నారు. తర్వాత, ఒకే మాట మీద రండి, పేచీలు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళకండి అంటూ కన్న తండ్రి వలె మాకు హితవు పలికారు. మేము వారికి నమస్కరించుకొని మేము వెళ్ళే పని జయం కలుగుతుందో లేదోనని వారిని అడిగాము. వారు జయం కలుగుతుందయ్యా అంటూ మాకు ఆశీస్సులు అందజేశారు. వారి కృపతో మా పాప సత్వరం కోలుకొని చక్కగా మళ్ళీ నడవగలిగింది. ఒకసారి మా పాప తప్పిపోయింది. నేను వెంటనే పరుగున శ్రీ స్వామి వద్దకు వెళ్ళి మా పాప ఇంటి నుంచి వెళ్ళిన విషయం వారికి తెలియచేశాను. వారు 3 మైళ్ళ దూరంలోనే ఉంది, వెళ్ళి తెచ్చుకోవచ్చు అన్నారు. నేను మా పాపను వెతుకుతూ ఆ గ్రామం దాటి విల్వారిణి గ్రామం వైపుకు వెళుతూ ఉండగా మా పాప విల్వారిణి రోడ్డులో తచ్చాడుతూ కనిపించింది. శ్రీ స్వామి కృప వలన మా పాపను క్షేమంగా ఇంటికి తెచ్చుకోగలిగాను. మా పెద్ద పాపకు వివాహం చేయదలిచి మేము ఒక సంబంధం చూశాము. ఆ సంబంధం విషయం శ్రీ స్వామికి నివేదించుకున్నాము. శ్రీ స్వామి ఆ చోట చక్కగా ఇవ్వవచ్చు అని అభయం ఇచ్చారు. వారి ఇష్టప్రకారం ఆ సంబంధమే స్థిరపరిచి వివాహం జరిపించాము. ఈనాడు వాళ్ళ కుటుంబం ఎంతో ఆనందంగా ఉన్నది. ఒకరోజు శ్రీ స్వామి ఏటిలో కూర్చొని ఉన్నారు. నేను ఇంటి నుంచి అంబలు తీసుకొని వచ్చి వారికి నమస్కరించుకున్నాను. వారు స్వీకరించారు. మరోసారి వారు మా గ్రామంలో సంచరిస్తూ ఉన్నారు. మేము వారిని మా ఇంటికి ఆహ్వానించి మా ఇంటి అరుగుపై కూర్చుండబెట్టి వారికి ఆహారం పెట్టాము. వారు ఆరగించి మాకు ఆశీస్సులిచ్చి వెళ్ళిపోయారు. ఒకసారి నాకు అనారోగ్యం కలిగి శ్రీ స్వామి సన్నిధికి వెళ్ళాను. వారికి నా అస్వస్థత తెలియచేశాను. వారు తిరువన్నామలై వైపు చేయి చూపించి, ఈ ప్రక్కగా వెళ్ళు, బాగైపోతుంది అన్నారు ఎంతో దయతో. నేను వెంటనే తిరువన్నామలైలోని ఒక డాక్టర్ వద్ద వైద్యం చేయించుకున్నాను. నాకు ఆరోగ్యం సమకూరింది. దయామయులైన శ్రీ స్వామి ఆశీస్సుల వలన నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఆరోగ్యప్రదాయ నమః. పేరు అరుణాచలం, వయస్సు 75 సంవత్సరాలు, ఊరు పయన్గోయల్. కలశపాకం కాక్కర్గళై పిళ్ళయార్ గుడి దగ్గర నేను శ్రీ స్వామిని మొదటిసారి దర్శించుకున్నాను. అప్పుడు నా వయసు సుమారు 10 సంవత్సరాలు. శ్రీ స్వామి తిరుగుతూ ఎక్కడైనా ఒక చోట కూర్చుంటే ఇక 2-3 రోజుల వరకు అక్కడే కదలకుండా కూర్చుని ఉండేవారు. మా ఇంటి ఎదురుగా ఉన్న చిన్న పూరి గుడిసెలో ఒక స్త్రీ ఇడ్లీలు చేసి అమ్ముకొని జీవించేది. ఒకరోజు శ్రీ స్వామి ఆ చిన్న గుడిసె లోపలికి వెళ్ళి కూర్చున్నారు. ఆ ఇంటిలో ఉన్న ఒక వృద్ధ స్త్రీ శ్రీ స్వామి అక్కడికి వచ్చి కూర్చున్నందుకు వారి పక్కన దీపం వెలిగించి శ్రీ స్వామినే తన్మయంగా చూస్తూ కూర్చున్నది. శ్రీ స్వామి అలా 3 రోజులు కూర్చున్నారు. ఆ 3 రోజులు ఆహారం ఏమీ తీసుకోలేదు. కనీసం త్రాగడానికి మంచినీళ్ళైనా స్వీకరించలేదు. వారిని సమీపించడానికి కూడా ఎవరికీ ధైర్యం చాలలేదు. 3 రోజుల తర్వాత వారు చిన్నగా లేచి బయటకు వచ్చారు. నేను వెంటనే వారికి నమస్కరించుకొని వారిని ఆహారం స్వీకరించమని ప్రార్థించాను. వారు సరేనన్నారు. నేను వారిని మా ఇంటికి తీసుకువెళ్ళి మా అరుగుపై కూర్చుండవేసి త్వరగా మా అమ్మ చేత వంట చేయించి వారికి వడ్డించాము. వారు భోజనం చేయడం మొదలుపెట్టారు. భోజన సమయంలో ఒక మెతుకు వారి చేయి జారి క్రింద పడింది. శ్రీ స్వామి ఆ మెతుకును అపురూపంగా ఏరి తాము తింటున్న ఆహారంలో కలిపి ఆరగించారు. భోజనం చేయగానే బయలుదేరి వెళ్ళిపోయారు. మాది ఏ ఇబ్బందులు లేని కుటుంబం. మా బంధువులు నన్ను ఇబ్బందుల పాలు చేశారు. నేను శ్రీ స్వామిని దర్శించుకొని వారిని ఒక నిమ్మపండు ఇవ్వమని ప్రార్థించాను. వారిచ్చారు. మరునాడు కూడా అలాగే నిమ్మపండుని ఇవ్వమని అడిగాను. ఆ రోజు కూడా నాకు వారి నిమ్మపండు ప్రసాదించారు. 3వ రోజు నేను వారిని నమస్కరించుకొని మళ్ళా నిమ్మపండు ఇవ్వమని కోరాను. వారు వెంటనే, ఏంటయ్యా, నువ్వు దివాలా తీసేటట్లు అంతా ఇచ్చేసి నన్ను కూడా దివాలా తీయించడానికి వచ్చావా, వెళ్ళవయ్యా అన్నారు. మా బంధువులు నా వద్దకు తీసుకుని తిరిగి ఇవ్వక నన్ను దివాలా చేయించారు.
శ్రీ స్వామి ఆ విషయాన్ని గురించి నాతో ఈ విధంగా ప్రస్తావించారు. ఒకసారి ఒక అబ్బాయిని వేలూరు నుంచి శ్రీ స్వామి సన్నిధికి తీసుకొని వచ్చారు. ఆ అబ్బాయి పక్షవాతంతో కాలు కదపలేక బాధపడుతున్నాడు. అతను యుక్త వయస్కుడు. అతని పరిస్థితి చూస్తే ఆందోళనకరంగా ఉన్నది. అతన్ని చూచిన నాకు అతను ఎలాగూ 1 నెలలో చనిపోవడం ఖాయం, అతను బ్రతికే అవకాశం లేదు, ఇలాంటి వాణ్ణి శ్రీ స్వామి దగ్గరికి ఎందుకు తేవటం, అతను చనిపోయాక శ్రీ స్వామి వద్ద తీసుకొని వచ్చినా ఇలా జరిగిందేంటని నిందించేందుకు కాకపోతే అని మనస్సులో అనిపించింది. ఇంతలో సుబ్రహ్మణ్య స్వామి అటువైపుగా వచ్చారు. ఆ అబ్బాయి ఆయన్ను పిలిచాడు. వెంటనే సుబ్రహ్మణ్య స్వామి ఉండరా, బాగైపోతుంది అన్నారు. నేను ఆ అబ్బాయిని తీసుకొని వచ్చిన వారితో శ్రీ స్వామి దగ్గర ఉండే ఊది పూయమని చెప్పి ఇంటికి బయలుదేరి వెళ్ళాను. మరుసటి ఉదయం తిరిగి శ్రీ స్వామి సన్నిధికి వచ్చేసరికి ఆ అబ్బాయికి వ్యాధి పూర్తిగా తగ్గిపోయి నవ్వుతూ నాకెదురుగా వచ్చాడు. ఆ దృశ్యం చూసిన నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. శ్రీ స్వామి సన్నిధిలో 1 రోజులో పక్షవాతం పూర్తిగా తగ్గిపోయింది. శ్రీ స్వామిని ఆశ్రయించి నష్టపోయిన వారెవ్వరూ లేరు. ఒక చోట కాకపోయినా మరో చోట అయినా పరిస్థితులు కలిసి వస్తాయి. మా అబ్బాయి 10వ తరగతి వరకు చదివాడు. అటుపైన వాడికి చదువు రాలేదు. మా అమ్మాయి MBBS చదివి డాక్టర్ అయింది. శ్రీ స్వామిని నమ్మిన వారికి ఇబ్బందులేముంటాయి? అంతా సంతోషమే.